సంగారెడ్డిలోని సిఎస్ఐ చర్చిలో యేసుక్రీస్తు జాతర మహోత్సవం ఘనంగా జరిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రఖ్యాత సిఎస్ఐ చర్చిలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో క్రిస్మస్ పురస్కరించుకుని ముందస్తుగా యేసుక్రీస్తు జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతర మహోత్సవంలో ప్రత్యేక అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆటపాటలతో ప్రత్యేక ప్రార్థనలతో నిర్వహించిన జాతర మహోత్సవంలో ముఖ్య అతిథి రెవరెండ్ రూబెన్ మార్క్, మోడరేటర్ సిఎస్ఐ చర్చ్ రెవరెండ్ జార్జ్ ఎబినేజర్ మరియు ఆల్బర్ట్, ప్రవీణ్, సునీల్, భాస్కర్ రావు, జాన్ వెస్లీ, జయరాజ్, అభిషేక్, నియోజకవర్గాన్ని చర్చిలు పాస్టర్లు, కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారి ప్రియ సతీమణి, వారి ప్రియమైన బిడ్డ, అల్లుడు, వారి సంతానం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంగారెడ్డి ప్రాంతంలో గ్రామం ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘాలకి అత్యంత దగ్గరగా ఉండి తన నాయకత్వాన్ని అందించుతున్నటువంటి విధమును బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ ఆరాధనలో మీ ప్రియ నాయకులు, సేవకులు పాల్గొనటను బట్టి పరలోక సన్నిధి నుండి మీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు, దీవెనలు మీ సేవకుని మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. తన ఆలోచనల్లో, తన నాయకత్వంలో వేసే ప్రతి అడుగులో, తీసుకునే ప్రతి నిర్ణయంలో నీ కృపను, మీ నడిపింపును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి, ఈ లోకం ఇవ్వలేని, ఈ లోకంలో విలువైన వాటికంటే మించినటువంటి మీ పరలోక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనందరి తరఫున ఒకసారిగా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో స్వాగతం వారికి తెలియజేస్తూ ఉంటున్నాను. వారు మన మధ్యలో ఉన్నారు అంటే మనకు ఒక ఆనందం, సంతోషం, ఒక నిండుతనం. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తునామమున ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యక మరియ గర్భమున ధరింపబడి ఆమె పుట్టెను.
కొడుకులకు కాలమందు బాధపడి తోడుతులకు తీర్చినటువంటి పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సహవాసం, పాపక్షమాపణ, శరీర పునరుత్థానం దయచేసి కూర్చుని ఉందాం. మాకు కావలసిన సమస్తము కోరుకొను సమస్తముని యందు కలవు. శ్రీమంతుడవైన దేవ, మీ సన్నిధి నుండి నీ సేవకులు కోరుకోను కావలసిన సకల ఆశీర్వాదములు దీవెన చేత నింపుమని ప్రార్థిస్తున్నాను. ఒకని ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి. ఆయుష్ను ఆశీర్వాదం నిచ్చు దేవుడు నీవే. దగ్గర మా తండ్రి దీర్ఘాయుష్య చేత నింపండి. పేద ప్రజలకు అండగా నిలబడే విషయంలో క్రైస్తవ సంఘాలకి, ప్రాముఖ్యంగా ఈ చుట్టుప్రక్కల స్థాపించబడిన గ్రామములో ఉన్న పరిశుద్ధ సంఘములకు ఒక గొప్ప అండగా నీ సేవకుని మీరు నిలవబెట్టుకున్నందును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ వారు చేయనదంతయు సఫలము చేయండి. నీ పరలోక దీవెనలు, ఆశీర్వాదములు మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచి, బైబిల్ గ్రంథంలో దావీదుకు తోడయుండి ఏ రీతిగా 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు రాజుగా నీవు ఏర్పాటు చేసి ఉన్నావు, నీ దాసుని ప్రాంతమంతటి యందు మా తండ్రి గొప్ప నాయకుడిగా దీవించి ఆశీర్వదించి వారి నాయకత్వం అనేకులకు, పేదలకు, సంఘాలకు, విశ్వాసులకు, అన్ని వర్గాలకి ఈ ప్రాంతమంతటిలో వారి నాయకత్వ ఫలాలందుటకు నీ కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జగ్గారెడ్డి గారికి నా పేరు చేంజ్ చేసి దేవుని యొక్క పరిచర్యను కొనసాగించినటువంటి వారు మన మధ్యలో ఉన్నారు. ఈ 25న యేసు ప్రభు యొక్క మన పండుగ ఆ సందర్భంలో కూడా మీ అందరికీ శుభాకాంక్షలు క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమయంలో నేను ఎప్పుడంటప్పుడు మీకు అందుబాటులో కలవాలన్నా దొరకాలన్నా కష్టం, ఇబ్బంది ఉంటుంది. మీకు సంవత్సరానికి ఒకసారి అయితే దొరుకుతాం మీకు. ఇట్లా ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. అయినా అట్లనే సునీల్ వాళ్ళనైనా ప్రాబ్లం పడుతూనే ఉంటుంది. సరే, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీకు వాళ్ళకి చెప్పండి, మీ సమాచారం నాకు అందుతుంది, అన్నీ మీకు అందుబాటులో జరుగుతాయండి. చాలా మాట్లాడతాం. ఈ సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోలేను. ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కూడా ప్రభుత్వం కోరుకుంటూ, ఈ అందరము ఏమనుకుంటామంటే డబ్బు ఉంటే అన్ని సంతోషాలు వస్తాయని అనుకుంటాం. రావు. మనశ్శాంతి ఉంటేనే సంతోషం ఉంటుంది. మనశ్శాంతి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. మతాలు ఏదైనప్పటికీ కూడా భగవంతుడు లేదా యేసు ప్రభు ఇక్కడ మనం ఎంత సంతోషాన్ని, ఎంత మనశ్శాంతిని కోరుకుంటే అంత ఈ ప్రాంగణంలో దొరుకుతుంది. డబ్బు ఒక పార్ట్, ఒక భాగం అంతే. ఇది గమనించుకొని మీరు అదే గమనించారు కాబట్టి సంతోషంగా ఉన్నారు మీరు అంతా. ఇదే జీవితం. దీన్ని మనం అందరం అనుసరిస్తున్నాం. అందుకే ప్రశాంతంగా శాంతంగా జీవిస్తున్నాం. మరొకసారి మీ అందరికీ క్రిస్టమస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకు, కమిటీ సభ్యులకు కానీ, ఫాస్టర్స్ కానీ, అయ్యవార్లకు కానీ, పెద్దలందరికీ అన్నలంతా ఎన్నుకున్నారు. మొత్తం
ఇప్పుడు అన్నల పేరు చెప్పాలంటే కష్టం, నాకు చాలా టైం పడుతుంది. ఇది మన దేవసాయం గారు, మా అమ్మాయి కూడా పని, వీళ్ళంతా మా అమ్మ అదే డిపార్ట్మెంట్, డిఎంఎండ్ డిపార్ట్మెంట్లో పనిచేసింది. మా అమ్మ దోస్తులు ఉన్నారు, ఏడున్నారు ఏమో కనబడతలేదు, ఇక్కడ కనబడతలేదు, ఏడున్నారు వాళ్ళు. ముంగట ఏది గోళీలు ఇస్తుందా, టాబ్లెట్స్. అంటే మా అమ్మ కూడా ఏఎన్ఎంగా పనిచేసింది, నర్సుగా పనిచేసింది కాబట్టి ఆమె డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఈ ప్రాంగణంలో ఉండాలనేది చెప్తున్నాను. చాలా ఏమన్నా ఉంటుంది. మా ఆంటీలు మా అంకులు అందరూ ఇదే ఉన్నారు. ఎనీహో అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, పండుగ శుభాకాంక్షలు, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. సమయం వచ్చినప్పుడు అన్నిటికీ జవాబు దొరుకుతుంది. ఆ జవాబు తొందర రావాలి, నేను కూడా యేసు ప్రభు సెలవు తీసుకుంటాను. సంతోషం.